హల్లెలూయా! దేవుని నామానికి స్తోత్రం. అమ్మ అందరూ ఎలా ఉన్నారు? నాన్న అందరూ బాగున్నారా? దేవుడిచ్చిన సమయంలోకి మనం వచ్చేస్తున్నాం. చూడండి, ఉదయాన్నే లెగ్గానే ఏం చేస్తాం మనం చెప్పండి? కొంతమంది ప్రార్థన చేస్తారు. కొంతమందయితే పరుగున వంటగదిలోకి వెళ్ళిపోతారు. లేపోతే టీ అనుకుంటారు. అనేక పనులు ఆ యొక్క పిలిచినప్పుడు అవి వెళ్ళిపోతా ఉంటారు మనిషి. ఏవండీ నిద్ర లేగానే మనం ఎప్పుడైతే నిద్ర లెగుస్తామో వెంటనే మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుని తలుచుకోవాలి. కొంతమందయితే ఫోన్లు తీసేస్తా ఉంటారు. దయచేసి ఆ కొద్ది నిమిషాలే నాన్న, ఆ కొద్ది నిమిషాలేనమ్మా. ఫోన్లన్నీ తర్వాతంతా అదే కదా మనకి పని. ఆ కొద్ది నిమిషాలు ఆ ఫోన్‌లో పక్కన పెట్టేసి, ఫోన్‌లో మెసేజ్‌లు ఏంటి అని అది ఇటు ఇలా అనేసి కన్‌ఫ్యూజన్. ఇవంతా మళ్ళీ మనం పనుల్లోకి వెళ్ళిపోతుంటాం. అలా కాదు. దయచేసి కొద్ది నిమిషాలు దేవా ఉదయాన్న తండ్రి నాకిచ్చారు తండ్రి. అయా మీ కృప మాకిచ్చారు. మా ప్రాణం నిలిచి ఉంది అంటే కేవలం మీ కృపే తండ్రి అని చిన్న ప్రార్థన. దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దేవుని కృతజ్ఞతలు చెప్పాలనమాట. అరుణోదయమున దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. యోబులాగా బిడ్డల గురించి, కుటుంబం గురించి ప్రార్థించాలి. ఫోన్లు చూస్తే మెసేజ్‌లు చూసుకోవడంగా దేవుని దగ్గర నుండి మనకి మెసేజ్ ఏం తీసుకుందాం? దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు? ఆ విధంగా ఉదయంతో ప్రారంభం మనం చేసినట్లయితే ఆ రోజంతా కూడా చాలా చాలా అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఆమేన్.